పల్నాడు జిల్లా నర్సరావుపేట ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఇటీవల టాన్సిల్స్ సమస్యతో బాధపడుతున్న సంతోష్ అనే బాలుడిని చెరుకూరి ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు టాన్సిల్స్ తొలగింపు ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ విఫలం కావడంతో సంతోష్ మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగింది. సంతోష్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబం ఆరోపించింది. నా పేరు ఏసమ్మ. బాబుది వారోకల్లు. నేను వాళ్ళ మేనత్తనండి. అయితే నిన్న సాయంత్రం తీసుకొచ్చారు. గొంతు ఆపరేషన్ క్యాన్సర్లు ఉండి చేపియాలని. కానీ ఇవాళ పొద్దున్న చేపించారు. మరి కుదరలేదో మరి ఏందో చనిపోయిండండి. 9 చనిపోయిండు. అదేనండి. డాక్టర్లో మేము కాదు, ఇంకో డాక్టర్ని పిలిపించి చేపించమన్నారు. అదేనండి. కానీ లోన ఏం జరిగిందో మాకు తెలియదు. తెలియదు. కానీ గంట ఆగాక చెప్పారు. గంటన్నర ఆగాక అప్పుడు చెప్పారు మాకు పిల్లగాడు చనిపోయిండు ఎట్టా అని. ముందు తెలియని వాళ్ళు తెలియనట్టే చెప్పాలి. మా వల్ల కాదు, ఇంకోసారి చూపించుకోండి ఆ మాట అన్న చెప్పాలి. చెప్పకుండా ఆ మంతున మమ్మల్ని ఇట్ట చేశారు. నాకుంది 2 పిల్లలు, మగ పిల్లలు లేదు. కానీ పెద్దోడు ఇప్పుడు పిల్లగాడు పెద్ద వయసుకు వచ్చి ఇట్ట చేశారు.